అందరికీ నమస్కారం. ఐటీఎల్జీ ఎకోసిస్టమ్ నుంచి ఒక మేజర్ అప్డేట్ వచ్చేసింది. దీని గురించి మనం ఈరోజు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఇది మొత్తం సిస్టమ్నే మార్చేసేంత పవర్ఫుల్ అప్డేట్ అన్నమాట. అవును, కరెక్ట్గా విన్నారు. సరికొత్త రికవరీ మెకానిజం ఇప్పుడు లైవ్లోకొచ్చేసింది. ఇది ప్లాట్ఫామ్ డెవలప్మెంట్లో ఒక చాలా కీలకమైన స్టెప్. యూజర్లందరికీ ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్. సరే మరి, సెక్షన్ 1లోకి వెళ్ళిపోదాం. రికవరీ ఇప్పుడు లైవ్లో ఉంది. ఇంతకీ ఏంటి అప్డేట్? ఇది జస్ట్ ఒక చిన్న ఫీచర్ అనుకుంటే పొరపాటే. ఫ్యూచర్కి ఇదొక స్ట్రాంగ్ ఫౌండేషన్ లాంటిది. అసలు ఈ రికవరీ మెకానిజం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఇంతకుముందు బర్న్ అయిపోయిన సైకిల్స్ ఉంటాయి కదా, వాటిని తిరిగి సంపాదించుకోవడానికి ఇదొక కొత్త ఫీచర్. ఇది వర్షన్ 5.0 లాంచ్కి ముందు ఒక చాలా ఇంపార్టెంట్ స్టెప్. అంటే రాబోయే పెద్ద మార్పులకి ఇది ఒక దారి చూపిస్తోందన్నమాట. ఇదిక్కడితో ఆగిపోదు. ప్రాజెక్ట్కి ఒక పెద్ద గోలుంది. అదే 1 బిలియన్ యూజర్లను ప్లాట్ఫామ్పైకి తీసుకురావడం. ఆ గోల్కి ఈ అప్డేట్ ఒక పెద్ద అడుగు. సో ఇది జస్ట్ ఒక టెక్నికల్ ఇంప్రూవ్మెంట్ కాదు, ఫ్యూచర్లో జరగబోయే భారీ ఎక్స్పాన్షన్కి ఇదొక పునాది. ఓకే, సెక్షన్ 2, బర్న్ అయిన సైకిల్స్ను తిరిగి పొందడం. మరి ఈ కొత్త ఫీచర్ వెనుక ఉన్న అసలు ఉద్దేశమేంటి? ఇది ఎలా పనిచేస్తోంది? ఆ బర్న్ అయిన సైకిల్స్ను రికవర్ చేయడం అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ నంబర్ చూడండి, 99%. అదెంత పెద్ద నంబరో ఆలోచించండి. అంటే ఈ రికవరీ ప్రాసెస్ ద్వారా దాదాపుగా 99% బర్న్ అయిన సైకిల్స్ను తిరిగి సంపాదించొచ్చట. దీనివల్ల సిస్టంలోకి మళ్ళీ ఎంత వాల్యూ యాడ్ అవుతోందో కదా. అయితే ఈ మెకానిజం కేవలం టోకన్లను తిరిగి ఇవ్వడమే కాదు, దీని వెనుక 3 గట్టి ప్రిన్సిపల్స్ ఉన్నాయి. 1, డిసిప్లిన్గా ఉన్నవాళ్లకి రివార్డ్ ఇస్తుంది. 2, ఫేర్నెస్ని కాపాడుతుంది. 3, మొత్తం ఎకోసిస్టమ్ని బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది. భలే ఉంది కదా. ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, ఈ రికవరీ ప్రాసెస్ వేరు, రెగ్యులర్ మైనింగ్ వేరు. ఇవి రెండు సెపరేట్గా నడుస్తాయి. అంటే ఇది మన నార్మల్ మైనింగ్ యాక్టివిటీస్ని అస్సలు డిస్టర్బ్ చేయదు. సో మైనింగ్ ఎప్పట్లాగే కంటిన్యూ చేసుకోవచ్చు. సరే, సెక్షన్ 3, ద పవర్ ఆఫ్ ద స్ట్రీక్. ఈ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది జస్ట్ ఒక బటన్ నొక్కితే అయిపోయే పని కాదు. దీని వెనుక ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ఉంది. ఇక్కడే ఉంది అస్సలు మ్యాటర్. కన్సిస్టెన్సీ. అంటే మనం ఎంత కంటిన్యూస్గా ఉంటామో అదే ఇక్కడ కీలకం. స్ట్రీక్ ఎంత లాంగ్గా మెయింటైన్ చేస్తే అంత హయ్యర్ రికవరీ టియర్స్ అన్లాక్ అవుతాయి. కానీ ఒక్క సెషన్ మిస్ అయినా సరే మొత్తం మైనింగ్ స్ట్రీక్ వెంటనే జీరోకి పడిపోతోంది. అంటే మన కమిట్మెంట్కి ఇదొక పెద్ద టెస్ట్ అన్నమాట. ఈ కొటేషన్ చూడండి, షార్ట్కట్స్ లేవు. అంటే కన్సిస్టెంట్గా ఎఫర్ట్ పెడితేనే హయ్యర్ రికవరీ టియర్స్ని అన్లాక్ చేయగలం. అంతే. ఈ సిస్టమ్ ఉద్దేశ్యం చాలా క్లియర్గా ఉంది. ఇది కష్టపడి పనిచేసే వాళ్లకి రివార్డ్ ఇవ్వడానికే డిజైన్ చేశారు. ఇక్కడ చీట్ చేయడానికి కానీ, ఈజీగా బెనిఫిట్ పొందడానికి కానీ అస్సలు ఛాన్సే లేదు. కన్సిస్టెంట్ ఎఫర్ట్ మాత్రమే రిజల్ట్ ఇస్తుంది. ఇక నెక్స్ట్, సెక్షన్ 4, వర్జన్ 5.0కి ఇదొక రేస్ లాంటిది. ఇప్పుడు ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం. ఈ రికవరీ మెకానిజం రాబోయే వర్జన్ 5.0కి ఎలా బేస్ అవుతుందో చూద్దాం. అంతా బానే ఉంది, ఈ ఫీచర్ గురించి తెలుసుకున్నాం. కానీ అసలిప్పుడు దీనికి ఎందుకింత ఇంపార్టెన్స్ ఇవ్వాలి? రైట్ నౌ ఇది ఎందుకు ఇంత మ్యాటర్ అవుతుంది? ఎందుకంటే ఇదొక స్ట్రాటజిక్ అడ్వాంటేజ్. ఇప్పుడు మన మెట్రిక్స్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఐటీఎల్జీ వెరిఫికేషన్ క్యూలో మన పొజిషన్ పైకి వెళ్తుంది. అంటే ఇప్పుడు మనం రికవరీ స్ట్రీక్ని బిల్డ్ చేస్తే ఫ్యూచర్లో వెరిఫికేషన్ క్యూలో ముందు వరుసలో ఉంటాం. ఇది కేవలం టోకన్లు రికవర్ చేసుకోవడం మాత్రమే కాదు, మన ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకోవడం కూడా. ఈ టైం లైన్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు క్యూలో మంచి ప్లేస్ సంపాదించుకోవడానికి ఒక మంచి అవకాశముంది. కానీ V5.0 వచ్చిన తర్వాత కాంపిటీషన్ చాలా పెరిగిపోతుంది. వెరిఫికేషన్ స్లాట్స్ దొరకటం చాలా కష్టమైపోతుంది. సో ఇప్పుడున్న అవకాశాన్ని వాడుకోవాలి. ఇదిగోండి, ఇది వాళ్ళ అఫీషియల్ అనౌన్స్మెంట్. యాప్ని ఓపెన్ చేసి మా లేటెస్ట్ వర్షన్తో మీ బర్న్ అయిన సైకిల్స్ని ఇప్పుడే రికవర్ చేసుకోండి. సో ఇంకా టైం లేదు, యాక్షన్ తీసుకోవాల్సిన సమయం ఇది. మరి ముగించే ముందు ఒక ప్రశ్న. 1 బిలియన్ యూజర్లు లక్ష్యం చాలా పెద్దది. ఆ లక్ష్యం చేరుకున్నప్పుడు ఈరోజు ఈ ప్రారంభ దశలో యాక్షన్ తీసుకున్నవాళ్లు ఎక్కడుంటారో, వాళ్ల పొజిషనేంటి ఆలోచించండి.
ఇప్పుడు తీసుకునే ఈ చిన్న స్టెప్ వాళ్ళ ఫ్యూచర్ని ఎంత పెద్దగా మారుస్తుందో కదా.